వెల్కమ్ బ్యాక్ టు ద సెషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఒక జనరల్ సైన్స్ సంబంధించి పర్టికులర్గా కెమిస్ట్రీ విభాగానికి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అనేది డిస్కస్ చేయనున్నాం. అదేంటంటే ఆక్సిడేషన్ వర్సెస్ రిడక్షన్. సో ఈ టాపిక్ నుంచి ఏపీపీఎస్సికి సంబంధించిన ఎగ్జామినేషన్స్ లైక్ గ్రూప్ 1, గ్రూప్ 2, అదర్ ఎగ్జామినేషన్స్లో కానీ, ఎస్ఎస్సి ఎగ్జామినేషన్లో కానీ, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్లో కానీ, ఈవెన్ యూపీఎస్సీ కండక్ట్ చేసేటువంటి ఎగ్జామినేషన్లో కానీ ఖచ్చితంగా ఈ టాపిక్ నుంచి మనం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అబ్జర్వ్ చేసినట్లయితే ఖచ్చితంగా ఈ టాపిక్స్ నుంచి ఒక క్వశ్చన్ అనేది మనం అబ్జర్వ్ చేయడం జరిగింది గత ప్రీవియస్ ఇయర్స్లో. సో మోస్ట్ ఇంట్రెస్టింగ్ అండ్ మోస్ట్ కన్ఫ్యూజింగ్ పార్ట్ అన్నమాట ఇది. సో చాలామందికి ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే డిఫరెన్షియేషన్ తెలియదు. సింపుల్ డిఫరెన్షియేషన్ అనమాట. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆక్సిడేషన్ పేరులోనే ఉంది. ఆక్సిడేషన్ అంటే ఏదైనా ఒక పదార్థానికి ఆక్సిజన్ను యాడ్ చేయడం లేదా దాని నుంచి ఎలక్ట్రాన్స్ని రిమూవ్ చేయడం ఆర్ హైడ్రోజన్ని రిమూవ్ చేయడం. ఆక్సిడేషన్ మీన్స్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ రిమూవల్ ఆఫ్ హైడ్రోజన్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సింపుల్ డెఫినేషన్. సో ఒక్కొక్కసారి మొన్న 2019లో గ్రూప్ 2 ఎగ్జామినేషన్లో దీని మీద అడగడం జరిగింది. ఈవెన్ గ్రూప్ 1లో కూడా దీని మీద అడగడం జరిగింది. గ్రూప్ 1 ప్రిలిమ్స్లో మనం అబ్జర్వ్ చేసినట్లయితే. సో ఆక్సిడేషన్ అంటే మనం ఇక్కడ ఏమని గుర్తుపెట్టుకోవాలి? ఆక్సిడేషన్ మీన్స్ ప్రాసెస్ ఆఫ్ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ హైడ్రోజన్. వాట్ అబౌట్ రిడక్షన్? ఆక్సీకరణం అంటే మనకు తెలుసు. రిడక్షన్ అంటే ఏంటి? దీనికి క్షయకరణం అంటే దీనికి క్వైట్ ఆపోజిట్. ఇక్కడ ఏం జరుగుతుంది? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్. దీనికి క్వైట్ ఆపోజిట్ అన్నమాట రిడక్షన్, క్షయకరణం అంటే. సో ఈ బేసిక్ థింగ్స్ అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. సో మనల్ని ఎగ్జామినేషన్లో అడిగే విధానం ఎలా ఉంటుంది? వాట్ ఈస్ ఆక్సిడేషన్ అని ఇచ్చి ఇట్ ఈస్ ఏ అడిషన్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ రిమూవల్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఇలాంటివన్నీ మనకు ఆప్షన్ చూడొచ్చు అనమాట. సో మనకి రిడక్షన్కి ఆక్సిడేషన్కి డిఫరెన్షియేషన్ తెలిసి ఉండాలి. ఓకే, వాట్ అబౌట్ ఆక్సిడైజింగ్ ఏజెంట్ అండ్ రిడ్యూసింగ్ ఏజెంట్? క్షయకరణం అంటే తెలుసు, ఆక్సీకరణం అంటే తెలుసు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్, రిడ్యూసింగ్ ఏజెంట్. పేరులోనే ఉంది. ఆక్సిడైజింగ్ ఏజెంట్ అంటే పక్కదాన్ని ఆక్సిడేషన్ చేసే ఏజెంట్ అని మీనింగ్. రిడ్యూసింగ్ ఏజెంట్ అంటే పక్కదాన్ని క్షయకరణం చేసే ఏజెంట్ అని మీనింగ్. పక్కదాన్ని అంటే అది ఒక ఏజెంట్గా పనిచేస్తుంది ఆ పదార్థం. అంటే ఆక్సిడైజింగ్ ఏజెంట్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ రిడక్షన్. పక్కదాన్ని ఇది ఆక్సీకరణం చెందిస్తుంది అంటే ఇది ఆక్సిజన్ కోల్పోతుంది. ఆక్సిజన్ కోల్పోవడం అంటే రిడక్షన్ జరగడం లేదా ఎలక్ట్రాన్ని గెయిన్ చేయడం ఆర్ హైడ్రోజన్ని గెయిన్ చేయడం. దాన్ని ఏమంటారు? రిడక్షన్ అంటారు. ఆక్సిడైజింగ్ ఏజెంట్ పక్కదాన్ని ఆక్సీకరణం చెందించే ఏజెంట్. రెడ్యూసింగ్ ఏజెంట్ అంటే పక్కదాన్ని రిడక్షన్ చేసేది. పక్కదాన్ని రిడక్షన్ చేస్తుందంటే ఇది ఖచ్చితంగా ఇది ఇట్ సెల్ఫ్ రెడ్యూసింగ్ ఏజెంట్ ఇట్ సెల్ఫ్ అండర్గోస్ ఆక్సిడేషన్ ప్రాసెస్. సో ఇది ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే మీనింగ్. ఓకే, మనకి ఇప్పుడు ఈ ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే డెఫినేషన్ తెలుసు. ఓకే, మనం డైలీ లైఫ్లో ఏమైనా ఎగ్జాంపుల్స్ చూడగలుగుతామా ఆక్సిడేషన్కి సంబంధించి? మనం పర్టికులర్గా ఆక్సిడేషన్కి సంబంధించి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ అనేది మనం ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. వీటి మీద ఖచ్చితంగా ఏపీపీఎస్సి కానీ, ఆర్ఆర్బీ కానీ, ఎస్ఎస్సి కానీ వాటిలో క్వశ్చన్స్ అడిగేదానికి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. సో ఇప్పుడు మనం డైలీ లైఫ్లో ఆక్సిడేషన్ ప్రాసెస్కి ఎగ్జాంపుల్స్ ఏదో మనం చూస్తాం.
ఒకసారి ఆక్సిడేషన్కి సంబంధించి డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్ను మనం పరిశీలించినట్లయితే కరోజన్ ఆఫ్ మెటల్స్ బెస్ట్ ఎగ్జాంపుల్గా చూడవచ్చు. సమ్టైమ్స్ మనం వాతావరణంలో ఉన్నటువంటి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఈ ఎయిర్ కానీ మాయిశ్చర్ కానీ ఈ మెటల్స్తో రియాక్షన్ జరిగి డిటీరియేషన్ జరగడం జరుగుతుంది. డిటీరియేషన్ జరిగే ప్రాసెస్నే కరోజన్ ఆఫ్ మెటల్స్ అని పిలవచ్చు. అంటే పాడవడం జరుగుతుంది. ఆ పాడయ్యే ప్రాసెస్నే కరోజన్ అని చెప్పొచ్చు. దీనికి ఎగ్జాంపుల్స్గా మనం ఏమి చూడొచ్చు? ఫర్ ఎగ్జాంపుల్ ఐరన్ చూసుకోండి. రస్టింగ్ ఆఫ్ ఐరన్ ఇది బెస్ట్ ఆక్సిడేషన్కి ఒక ఎగ్జాంపుల్గా చెప్పొచ్చు. సో ఐరన్ చూడండి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో మాయిశ్చర్తో రియాక్షన్ జరిగి ఫెర్రిక్ ఆక్సైడ్ అనే కాంపౌండ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. దీన్ని రస్టింగ్ అంటారు. ఐరన్ అనేది, ఇనుము అనేది తుప్పుపట్టే ప్రాసెస్లో ఐరన్ అనేది అట్మాస్ఫియర్ వాతావరణంలో ఉన్నటువంటి ఆక్సిజన్ మరియు మాయిశ్చర్తో రియాక్షన్ జరిగి ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది ఫామ్ అవుతుంది. ఫైనల్గా ఈ ఇనుము అనేది తుప్పు పట్టడం వల్ల దీని వెయిట్ అనేది ఇంక్రీజ్ అయింది. ఇక్కడ కేవలం ఐరన్ మాత్రమే ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి ఐరన్తో పాటు ఇంకొక ఐరన్ యాటమ్ యాడ్ అయింది, 3 ఆక్సిజన్ యాటమ్స్ అనేది యాడ్ అయినాయి, ఫెర్రిక్ ఆక్సైడ్. సో ఇనుము తుప్పు పట్టడం వల్ల ఆక్సిడేషన్ ప్రాసెస్లో ఖచ్చితంగా దాని వెయిట్ అనేది పెరుగుతుందనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి సిల్వర్ ఉంది. ఒక్కొక్కసారి సిల్వర్ని మనం డైలీ లైఫ్ అబ్జర్వేషన్ చూస్తే డైలీ లైఫ్లో సిల్వర్ మీద బ్లాక్ కలర్లో ఒక లేయర్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అది కూడా ఒక ఆక్సిడేషన్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చూడవచ్చు. సో దానికి రీజన్ ఏంటంటే అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి H2S హైడ్రోజన్ సల్ఫైడ్తో రియాక్షన్ జరిగి సిల్వర్ సల్ఫైడ్ అనే కాంపౌండ్ ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో ఇది బ్లాక్ లేయర్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో బ్లాక్ లేయర్ ఆఫ్ సిల్వర్ అది ఏం కాంపౌండ్ అంటే ఏం చెప్పాలి మనం? సిల్వర్ సల్ఫైడ్ అని చెప్పాలి. దానికి రీజన్ హైడ్రోజన్ సల్ఫైడ్ అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి. ఈ ప్రాసెస్లో కూడా సిల్వర్ అనేది ఆక్సిడేషన్ జరిగింది. ఆక్సిడేషన్ అంటే ఏంటి మీనింగ్? లాస్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ లాస్ ఆఫ్ హైడ్రోజన్ ఆర్ గెయిన్ ఆఫ్ ఆక్సిజన్. ఇక్కడ సిల్వర్ మామూలుగా ఇక్కడ అటామిక్ ఫామ్లో ఉంది. ఇక్కడికి వచ్చేటప్పటికి సిల్వర్ సల్ఫైడ్ అంటే సో దీనికి ఆక్సిజన్ కోల్పోయి Ag+ ఫామ్లో తయారైంది. అంటే సిల్వర్ అనేది ఇక్కడ ఆక్సిడేషన్ జరిగింది. ఇంకా ఏం చూడొచ్చు మనం డైలీ లైఫ్లో ఎగ్జాంపుల్స్? సమ్టైమ్స్ మనం యాపిల్ని కట్ చేసిన తర్వాత ఒక 1 or 2 hours అనేది అలాగే మనం రూమ్లో పెట్టినట్లయితే దాని కలర్ అనేది చేంజ్ అవ్వడం జరుగుతుంది. సో బ్రౌనిష్ కలర్గా చేంజ్ అవ్వడం జరుగుతుంది. ఎందుకు రీజన్? దాని మీద బ్యాక్టీరియా గ్రో అవ్వడం వల్ల లేదా ఫంగై గ్రో అవ్వడం వల్ల కాదు, యాపిల్ కలర్ చేంజ్ అవ్వడానికి, లేదా డస్ట్ పడడం వల్ల కాదు. సో యాపిల్లో పాలీఫీనాల్స్ అనే కెమికల్స్ అనేది పాలీఫినాల్ ఆక్సిడేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి యాపిల్ అనేది ఏమవుతుంది? బ్రౌన్ కలర్గా మారడం జరుగుతుంది. సో ద బ్రౌన్ కలర్ ఫార్మేషన్ ఆఫ్ యాపిల్ అనేది ముదురు రంగులోకి మారేదానికి రీజన్ కూడా ఆక్సిడేషన్ ప్రాసెస్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. అంతేగాని దాని మీద ఏ బ్యాక్టీరియల్ గ్రోత్ వల్ల, ఫంగల్ గ్రోత్ వల్ల అది బ్రౌన్ కలర్గా మారదు, దుమ్ము పడడం వల్ల బ్రౌన్ కలర్గా మారదు. అది ఒక ఆక్సిడేషన్ ప్రాసెస్ అనే విషయం మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఇంకా ఏం చూడాలి మనం? సో డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో మనం కరోజన్ అంటున్నాం మెటల్స్. సమ్ మాన్యుమెంట్స్, కట్టడాలు, సమ్ బిల్డింగ్స్ అనేది కొన్ని బిల్డింగ్స్ కానీ కట్టడాలు కానీ పాడవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, బెస్ట్ ఎగ్జాంపుల్ అమెరికాలో ఉన్నటువంటి స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ మనం పరిశీలించినట్లయితే గ్రీన్ లేయర్స్ అనేది ప్యాచెస్ మాదిరి ఫామ్ అవ్వడం మనం అబ్జర్వ్ చేస్తుంటాం. దానికి రీజన్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో కాపర్ ప్లేట్స్ అనేది ఉంటాయి. అందులో ఆ కాపర్ ప్లేట్స్ అనేది ఏమవుతాయి? చాలా కాలం పాటు ఆ కాపర్ ప్లేట్స్ అనేది అట్మాస్ఫియర్కి ఎక్స్పోజర్ జరగడం వల్ల కాపర్ ఆక్సైడ్గా మారిపోయి గ్రీన్ లేయర్గా ఫామ్ అవ్వడం జరుగుతుంది. సో అక్కడ ఫామ్ అయినటువంటి గ్రీన్ లేయర్ ఏంటంటే స్టాచ్యూ ఆఫ్ లిబర్టీలో గ్రీన్ కలర్గా మారిపోవడానికి రీజన్ ఏంటంటే అది కూడా ఒక ఆక్సిడేషన్ అని చెప్పాలి, ఆక్సిడైజ్డ్ కాపర్ అని చెప్పాలి మనం. సో ఇది మనకి మన గ్రూప్ 1 ప్రిలిమ్స్లో అడగడం జరిగింది. ఈ క్వశ్చన్ మీరు 2019 క్వశ్చన్ పేపర్ మీరు అబ్జర్వ్ చేసినట్లయితే ఈ క్వశ్చన్ మీకు ఖచ్చితంగా అనిపిస్తుంది.
సో గ్రీన్ కలరేషన్ ఆఫ్ స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ డ్యూ టు అంటే ఆక్సిడైజ్డ్ కాపర్ అని చెప్పాలి. అక్కడ ఉన్నటువంటి కాపర్ పలకాలు అనేది అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ఆక్సిజన్తో చాలా కాలం పాటు రియాక్షన్ జరిగి ఫైనల్గా అది గ్రీన్ కలర్గా మారిపోవడం జరుగుతుంది. దానికి రీజన్ ఏంటంటే కాపర్ అనేది ఆక్సీకరణం చెంది కాపర్ ఆక్సైడ్గా మారిపోతుంది. సో ఈ విధంగా మాన్యుమెంట్స్ డ్యామేజ్ అవడానికి కూడా ఆక్సిడేషన్ అనేది ఒక ఎగ్జాంపుల్గా మనం పరిశీలించవచ్చు. ఇంకా ఏం చూడవచ్చు డైలీ లైఫ్లో మనం పర్టికులర్గా ఆక్సిడేషన్కి సంబంధించి ఆయిల్స్, ఫ్యాట్స్, సో ఆయిల్, ఫ్యాట్స్ ఉన్నటువంటి ఫుడ్ మెటీరియల్స్ స్పాయిలీజ్ అవ్వడం, చెడిపోవడం జరుగుతుంది. దేని సమక్షంలో? బ్యాక్టీరియల్ గ్రోత్ వల్ల, పర్టికులర్గా ఆక్సిజన్ సమక్షంలో ఈ ఫ్యాట్స్, ఆయిల్స్ అనేది ఆక్సిడేషన్ జరిగిపోయి దాని నేచర్ అనేది కోల్పోయి బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది. దానికి కూడా రీజన్ ఏంటంటే ఈ ఆయిల్స్, ఫ్యాట్స్ అనేది ఏదైనా ఫుడ్ మెటీరియల్స్లో ఉన్నప్పుడు అది ఫుడ్ మెటీరియల్స్ అనేది చెడిపోవడం జరుగుతుంది. పర్టికులర్గా రీజన్ ఏంటంటే ఆయిల్స్, ఫ్యాట్స్ అనేది ఆక్సీకరణం చెంది ఉంటాయి, ఆక్సిడేషన్ ప్రాసెస్లో చెంది ఉంటాయి, దానివల్ల చెడిపోవడం జరుగుతుంది. దాన్ని పర్టికులర్గా సైంటిఫిక్గా మనం ఏమని పిలవాలంటే ర్యాన్సిడిటీ. ర్యాన్సిడిటీ మీన్స్ స్పాయిలేజ్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ డ్యూ టు ఆక్సిడేషన్ ఆఫ్ ఆయిల్స్ అండ్ ఫ్యాట్స్. మనం ఉన్నటువంటి ఆహార పదార్థాల్లో ఆయిల్స్, ఫ్యాట్స్ పర్టికులర్గా ఆక్సిజన్తో రియాక్షన్ జరిగి ఆ ఫుడ్ నేచర్ అనేది కోల్పోయి బ్యాడ్ స్మెల్ రావడం జరుగుతుంది. దాన్ని ర్యాన్సిడిటీ అని పిలవడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనం పొటాటో చిప్స్ని చూసినట్లయితే, సో మనం తయారు చేసిన తర్వాత ఒక 1 or 2 months తర్వాత చూస్తే దాని టేస్ట్ కానీ దాని స్మెల్ కానీ చేంజ్ అవ్వడం జరుగుతుంది. రీజన్ ఏంటంటే ఆ చిప్స్ పైన ఉన్నటువంటి ఆయిల్స్ అనేది ఆక్సిడేషన్ ప్రాసెస్లో డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. దాని టేస్ట్, నేచర్, స్మెల్ అనేది చేంజ్ అవుతుంది. దాన్ని మనం ర్యాన్సిడిటీ అని పిలవాలి. ఇది కూడా డైలీ లైఫ్లో ఆక్సిడేషన్ ప్రాసెస్కి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం పరిశీలించవచ్చు. సో ఇవన్నీ మనం ఈ ఎగ్జాంపుల్స్ అన్నీ ఖచ్చితంగా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో గుర్తుపెట్టుకోవాల్సిన మంచి ఎగ్జాంపుల్స్ ఇవి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ ఎగ్జాంపుల్స్ అనేది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. సో వాట్ అబౌట్ రిడక్షన్? ఆక్సిడేషన్ ఆల్మోస్ట్ మనం డైలీ లైఫ్లో చూసేటాన్ని మీరు సింపుల్గా ఆక్సిజన్ అట్మాస్ఫియర్లో మెజారిటీగా నైట్రోజన్ తర్వాత నైట్రోజన్ 78% ఉంటే ఆక్సిజన్ అనేది 21% మనం అబ్జర్వ్ చేస్తున్నాం. సో నేచర్లో న్యాచురల్గా డైలీ లైఫ్లో మనం చూసేదాన్ని ఆల్మోస్ట్ ఆక్సిడేషన్ ప్రాసెస్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. కాకపోతే రిడక్షన్ ప్రాసెస్ అంటే ఏంటి మీనింగ్? రిమూవల్ ఆఫ్ ఆక్సిజన్ ఆర్ అడిషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఆర్ అడిషన్ ఆఫ్ హైడ్రోజన్ అని చెప్తున్నాం. దీనికి ఎగ్జాంపుల్స్ మనం డైలీ లైఫ్ ఎగ్జాంపుల్స్లో మనం ఏం చెప్పొచ్చు అంటే హైడ్రోజినేషన్ ఆఫ్ వెజిటబుల్ ఆయిల్స్. హైడ్రోజినేషన్ ప్రాసెస్ అనేది ఖచ్చితంగా రిడక్షన్కి ఒక మంచి ఎగ్జాంపుల్గా మనం పరిశీలించవచ్చు. వెజిటబుల్స్ ఆయిల్స్ని హైడ్రోజినేషన్ చెందించడం వల్ల దాని యొక్క లైఫ్ స్పాన్ పెంచవచ్చు, ఆయిల్స్ యొక్క లైఫ్ స్పాన్ టేస్ట్ని ఎన్హాన్స్ చేయొచ్చు, లైఫ్ స్పాన్ని పెంచవచ్చు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం వనస్పతి, డాల్డా మనం బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం పరిశీలించవచ్చు. సో ఇది ఆక్సిడేషన్ రిడక్షన్కి సంబంధించిన ఫండమెంటల్ ఆస్పెక్ట్స్. జనరల్ సైన్స్లో పర్టికులర్గా కెమిస్ట్రీకి సంబంధించి ఈ టాపిక్ అనేది చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. కాబట్టి ఆక్సిడేషన్ రిడక్షన్ అంటే ఆ డెఫినేషన్స్ ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి తెలిసి ఉండాలి. ఆక్సిడేషన్కి మనం డైలీ లైఫ్లో చూసే ప్రతి రియాక్షన్స్ ఆల్మోస్ట్ కెమికల్ రియాక్షన్స్ అనేది, ఎందుకంటే నేచర్లో 21% ఆక్సిజన్ అనేది ఉంది. ఎక్కువగా ఈ కెమికల్ రియాక్షన్స్లో ఆక్సిజన్ ఖచ్చితంగా న్యాచురల్గా ఫామ్ అయ్యే వాటిలో ఆక్సిడేషన్ ప్రాసెస్ కిందకి మనం పరిశీలించవచ్చు. రిడక్షన్ అనేది కేవలం ఇక్కడ మాత్రమే మనం హైడ్రోజినేషన్ ప్రాసెస్ని డైలీ లైఫ్లో మనం చూస్తున్నాము. ఈ ఎగ్జాంపుల్స్ అనేది గుర్తుపెట్టుకోవాలి. వాట్ అబౌట్ యాంటీ ఆక్సిడెంట్స్? సో మనం అంటున్నాం ఆక్సిడేషన్ అంటే తీసుకెళ్ళి ఆక్సిజన్ను కలపడము అని పిలవచ్చు మనం. యాంటీ ఆక్సిడెంట్స్ అంటే ఆక్సిడేషన్ ప్రాసెస్ని తగ్గించే ఏజెంట్స్ని యాంటీ ఆక్సిడెంట్స్గా మనం పిలవచ్చు. సో యాక్చువల్గా ఈ యాంటీ ఆక్సిడెంట్స్ రోల్ అనేది మన బాడీలో ఏ విధంగా ఉంటుందంటే,
మన బాడీలో డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్లో, మెటబాలిక్ రియాక్షన్స్లో విడుదలయ్యేటువంటి ఫ్రీ రాడికల్స్, ఆక్సిజన్ వంటి ఫ్రీ రాడికల్స్, ఇలా పైన చుక్క పెడితే దీన్ని ఫ్రీ రాడికల్ అని పిలవాలి. అంటే ఆక్సిజన్ పైన ఒక ఎలక్ట్రాన్ ఉందని మీనింగ్. సో డిఫరెంట్ కెమికల్ రియాక్షన్స్లో జనరేట్ అయినటువంటి ఫ్రీ రాడికల్స్ని యాంటీ ఆక్సిడెంట్స్ అనేది ప్రివెంట్ చేయడం జరుగుతుంది. సో దీనివల్ల మనకు హార్మ్ఫుల్ ఏంటంటే ఈ ఫ్రీ రాడికల్స్ అనేది బాడీలో క్యాన్సర్ కాజింగ్ ఏజెంట్గా ఉంటాయి. అదేవిధంగా ఏజింగ్ ప్రాసెస్ని ఇంక్రీజ్ చేస్తాయి. ఫ్రీ రాడికల్స్ అనేది నిర్మూలించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ అనేది మనకు యూస్ఫుల్ అవుతుంటాయి. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్గా మనం ఏం చూడొచ్చు, న్యాచురల్గా వైటమిన్ సి అనేది పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్గా మనం పరిశీలించవచ్చు. వైటమిన్ సి అనేది దాని యొక్క రోల్ ఏంది, ఈ ఫ్రీ రాడికల్స్ని న్యూట్రలైజ్ చేయడం దాని పని. అందుకే దాన్ని ఒక యాంటీ ఆక్సిడెంట్గా మనం పరిశీలించవచ్చు. ఈవెన్ పీరియాడిక్ టేబుల్లో ఆవర్తన పట్టికలో ఉన్నటువంటి ఒక నాన్ మెటల్ సెలీనియం అనేది కూడా ఒక బెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్గా కూడా మనం పరిశీలించవచ్చు. సో ఇక్కడ యాంటీ ఆక్సిడెంట్స్ యొక్క రోల్ ఏంది అంటే బాడీలో సింపుల్గా మీరు ఏం గుర్తుపెట్టుకోవాలి, ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించే పదార్థాలనే, శరీరంలో ఉత్పత్తి అయ్యేటువంటి ఫ్రీ రాడికల్స్ని నిర్మూలించే పదార్థాలని యాంటీ ఆక్సిడెంట్స్గా మనం పరిగణించవచ్చు. దానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా న్యాచురల్గా వైటమిన్ సి చెప్పొచ్చు. నెక్స్ట్ ఒక నాన్ మెటల్ అనేది పర్టికులర్గా పీరియాడిక్ టేబుల్లో ఒక నాన్ మెటల్ అనేది ఉంది, సెలీనియం అనేది, అది కూడా ఒక పవర్ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ అనేది మనం పరిశీలించవచ్చు. సో ఇది ఆక్సిడేషన్ రిడక్షన్కి సంబంధించిన బేసిక్ కాన్సెప్ట్స్. నెక్స్ట్ క్లాస్లో మనం ఇంకో కొత్త టాపిక్తో మీ ముందుకు తీసుకొని రాబోతున్నాను. దట్స్ ఆల్ ఫర్ దిస్ సెషన్.